మీ ఎదుట నేను నిలబడి ఉన్నాను కదా. మరి కరోనా టైంలో నేను చాలా భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళవలసి వచ్చింది. కానీ నాకు తెలుసు, నేను నమ్మిన దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడని నమ్మాను. నేను అన్నాను, ప్రభువా నీ సేవ చేయకపోతే నేను బ్రతికుండడం కూడా వేస్ట్, నన్ను తీసుకో. నేను ఇదే చెప్పాను, నేను బ్రతికుండడం కూడా వేస్ట్ నాయన, వ్యర్థము. నీ సేవ కోసమే నేను బ్రతికున్నా. నా ఊపిరి నీవే యేసయ్యా, నాకు సమస్తము నీవే యేసయ్యా. ఆ సేవే నేను చేయలేకపోతే, నీ ప్రజలను వాక్యము చేత నేను నింపలేకపోతే, బలపరచలేకపోతే, స్థిరపరచలేకపోతే నాకు ఇంక ఈ జీవితం కూడా వద్దు నాయన, బ్రతకడం వేస్ట్ అయ్యా, నన్ను తీసుకో. అదే రోజండి ఆ మాట అన్నాను, కన్నీటితో ప్రార్థన చేశాను. నాకు నీ సేవ చేయకపోతే ఈ జీవితం అవసరం లేదని చెప్పాను. అదే క్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు దర్శనంలోనికి వచ్చి పరిశుద్ధాత్మ అగ్ని చేత ముట్టి నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచాడు, మీ ఎదుట నిలవబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా ఈమె చాప్టర్ క్లోజ్ అన్నారు, ఇంకా ఈమె జీవితం ఇంకా లేదన్నారు, ఇంకా జీవితాంతం ఈ మెడిసిన్తోనే ఉండాలన్నారు, చచ్చేంత వరకు ఇదే జీవితం అన్నారు. కానీ అలా ఉన్నానా నేను? ఆ తర్వాత కొలిమిలో వేయబడినటువంటి బంగారము ఏ రీతిగా సువర్ణము ఇంకా కల్మషము పోయి ఇంకా శ్రేష్టమైన అపరంజిగా మారుతుందో, ఆ రీతిగా నా జీవితాన్ని దేవుడు ఎంత గొప్పగా చేశారో తెలుసా. మర్చిపోయినవన్నీ కూడా అదే క్షణంలో నాకు మళ్ళా జ్ఞాపకానికి వచ్చాయి. మన దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు. చీకటి అలుముకున్న కుటుంబంలో వెలుగును ప్రకాశింపజేయగల సమర్థుడు మన యేసయ్య. దేవునికి మహిమ కలుగును.